హాయ్ మేడం. హాయ్ రమ్య. మీరు మోస్ట్‌లీ ఎప్పుడు వెల్త్ గురించి మాట్లాడుతూ ఉంటారు. ఇన్‌పుట్స్ ఇస్తూ ఉంటారు వెల్త్ గురించి. ఈరోజు యోగా డే గదా! ఫస్ట్ ఆఫ్ ఆల్ విష్ యూ హ్యాపీ ఇంటర్నేషనల్ యోగా డే. కొంచెం వెల్త్ గురించి మాట్లాడుకుందాం ఈరోజు. ఒక హ్యూమన్ బీయింగ్‌కి యోగా అనేది డైలీ లైఫ్‌లో మ్యాండేటరీ అంటారా? హ్యాపీ ఇంటర్నేషనల్ యోగా డే రమ్య. యాహ్! అండ్ ఫర్ అవర్ వ్యూయర్స్ ఆల్సో. ఓకే. నా దృష్టిలో వెల్త్, మనీ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఒక మనిషికి విలువ ఉండాలి అంటే ఖచ్చితంగా డబ్బు ఉండాల్సిందే. అందుకే దాని మీద మాట్లాడతాను. కానీ దానికంటే విలువైంది ఏంటి అంటే మన హెల్త్, యెస్. మన ఆరోగ్యం. మన ఆరోగ్యం బాగుంటేనే మనకున్న మనీనైనా వెల్త్నైనా ఆర్ఎల్స్ దానివల్ల వచ్చే ఇతరత్ర ఏదైనా ఎంజాయ్ చేయగలుగుతాం. సో నువ్వు అన్నట్టుగా హెల్త్ గురించి మాట్లాడుకుందాం. యాహ్! ఎనీ పర్సన్ హెల్తీగా ఉండాలంటే 2 థింగ్స్ బ్యాలెన్స్ చేయాలి. ఒకటి బాడీ అండ్ సెకండ్ వన్ ఈజ్ మైండ్. ఈ రెండింటిని కరెక్ట్గా బ్యాలెన్స్ చేయగలిగిన ఒకే ఒక టెక్నిక్ యోగా. ఓకే. ఇది ఇప్పటిది కాదు, చాలా పురాతన కాలం నుంచి వస్తుంది. అది మన భారతదేశంలోనే పుట్టింది అని చెప్పడం నాకు చాలా గర్వకారణం. సో మన ఇండియన్స్ ఎప్పుడో కనిపెట్టారు మనిషికి ఏం కావాలి, ఎలా కావాలి అని. సో సూర్య నమస్కారాలు, పొద్దున్నే సూర్యుడు ఉదయించే టైంకి మనం లేచేసి ఆయనకి నమస్కారం చేసుకోవడానికి రెడీగా ఉండాలి. సూర్యుడు లేచిన తర్వాత లేస్తే ఏ ఇల్లు బాగోదు, ఏ మనిషి బాగోడు. మన అనారోగ్యాలకి మెయిన్ కారణం సూర్యోదయం తర్వాత లేవడం. నిజంగా సూర్యోదయానికి ముందే లేచి మనం రెడీ అయ్యి సూర్య నమస్కారాలు చేయగలిగితే, సూర్య నమస్కారాలు ఈజ్ పార్ట్ ఆఫ్ యోగా. 12 ఉంటాయి. ఓకే. ఒకటి కూడా ఉంది, ఒక స్లోగన్, సూర్య నమస్కారాలు డైలీ చేస్తేట యముడు దగ్గరికి రాడట. ఆ రోజు ఏ రోజైతే నువ్వు సూర్య నమస్కారం చేస్తావో ఆ రోజు యముడు రాడు. యముడు అంటే ఏంటి? చావు. చావు. చావు రాదు అంటే ఏ యాక్సిడెంట్ అయిపోతే అది వేరే సంగతి, కానీ ఇల్ హెల్త్ రాదు. ఇన్ హెల్త్. ఓకే. దాని మర్మం అది. ఓకే. అంతేగాని ఏదో మూఢంగా ఆ సూర్య నమస్కారాలు చేస్తే చావు లేదట, అది కాదు. ఓకే. రీసెంట్లీ ఒక పెద్ద ఆమెకి రాష్ట్రపతి ఒక అవార్డు ఇచ్చారు. ఆమె 100 years దాటినా కూడా చక్కగా యోగా చేస్తుంది. ఓకే. అసలు ఏ బీపీ, షుగర్, ఏ అనారోగ్యం లేదు. సో మనం కూడా రోజు రెగ్యులర్గా యోగా ఫాలో అయితే. ఈ యోగాకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమైనా ఉంటాయా మేడం? అంటే ఇలా బిగిన్ చేయాలి, ఇలా ఎండ్ చేయాలి అనేది? ఉంటాయి. యాక్చువల్లీ ప్రణవాక్షరం ఓం. ఓకే. మనం ఏ మంత్రం చూసుకున్నా ఓంతో స్టార్ట్ అవుతుంది. యోగా అన్నది జస్ట్ ఏదో ఎక్సర్సైజ్ లాగా చేయడం కాదు. మనకి నచ్చినట్టు పిచ్చి పిచ్చిగా చేయకూడదు. దానికి కరెక్ట్ పోస్చర్స్ ఉంటాయి. ప్రతి దానికి ఆ పోస్చర్ ఎలా ఉందో అలాగే చేయాలి. మన బాడీ అంత సహకరించట్లేదు అనుకో, ఎంత సహకరిస్తే అంతే చేయాలి. చేస్తూ చేస్తూ ఉంటే ఫ్లెక్సిబిలిటీ వచ్చేస్తుంది. ఓకే. సో ఫస్ట్ మనకి హార్డ్ అనిపిస్తుంది అంటారా బిగినర్స్కి? అనిపిస్తుంది. ఫస్ట్ థింగ్ ఆ కమిట్మెంట్ తీసుకోవడం కష్టం. ఒకసారి అలవాటు పడితే ఏదైనా కావచ్చు, ఒక 40 days కంటిన్యూస్గా చేస్తే అలవాటు అయిపోతుంది. సో ఈ పర్టికులర్ యోగాలో చాలామంది ఏమనుకుంటారంటే యోగా అంటే ఏవో ఆసనాలు చెప్తారు అని అనుకుంటారు. అవును. ఈ ఆసనాలు అన్నవి పర్టికులర్గా మనం దేనికోసం చేస్తున్నాం అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. మనకు బ్యాక్ పెయిన్ వస్తుంది అనుకో, దానికి ఒక ఆసనం ఉంటుంది. థైరాయిడ్ ఉందనుకో, దానికి కొన్ని ఆసనాలు ఉంటాయి. ఓకే. సో మనము ఏ బెనిఫిట్ తీసుకోవాలి అని దాని రిలేటెడ్ ఆసనాలు చేయాలి. అలా కాకుండా నేను చెప్పే సూర్య నమస్కారాలు ఇవి అందరూ చేయాలి, ప్రతిరోజు చేయాలి. ఓకే. అలాగే బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, ప్రాణాయామం అంటే దీంట్లో కూడా చాలా టెక్నిక్స్ ఉంటాయి. అనులోమ విలోమ ప్రాణాయామం, భ్రమరి ప్రాణాయామం, శీతలీకరణ ప్రాణాయామం. సమ్మర్లో ఈ శీతలీకరణ ప్రాణాయామం చాలా మంచిది మన బాడీ హీట్ అవ్వకుండా కూల్ అవ్వడానికి. అట్లాగే కొన్ని మంత్స్లో ఏంటంటే వన్స్ ఇన్ 6 months క్లైమేట్ చేంజ్ అవుతుంది, అప్పుడు కొన్ని ప్రాణాయామాలు ఉంటాయి. ఓకే. సో సీజన్స్ బట్టి కూడా మనం చేయాలి. ఓకే. యాక్చువల్లీ యోగా అనేది చాలా పెద్ద సబ్జెక్ట్. ఓకే. ఇప్పుడు మన ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఉంటారు మేడం, వాళ్ళు కూడా డైలీ లైఫ్లో రెగ్యులర్గా యోగా చేసుకోవచ్చు అంటారా?
ఎన్ని మంత్స్ వరకు చేసుకుంటే మంచిదంటారు? 9th మంత్, ఐ మీన్ డెలివరీ అయ్యే వరకు చేయాలి. నేను చేశాను. ఓకే. యాక్చువల్లీ ఇది వరకు అంటే ఆ టైంలో బాడీ ఫ్లెక్సిబిలిటీ ఉండదు కదా. ఎవరు చెప్పారమ్మా? నేనే ఎగ్జాంపుల్. బాడీ ఫ్లెక్సిబిలిటీ ఉండదు అని అంటారు. అంటే ఇది వరకు ఎంతమంది పిల్లలు కనేవారమ్మా? 6, 7 డజన్లు కూడా కనేవాళ్ళు. అవును. మా ముత్తాతకి 23 మంది పిల్లలు. 23 మందిని కంది. అందులో బతికిన వాళ్ళు 12, 13 మంది అట. వాళ్ళు అంతమందిని కనలేదా? అంటే 23 మందిని కనాలంటే 23 సంవత్సరాలు. ఓకే, మళ్ళీ గ్యాప్ ఉంటుంది. అవును. అన్నాళ్ళు ఈమెని పిల్లల్ని ఎవరు సాకుతారు? పుట్టింటోళ్ళు పిలిచి సాకుతారా? ఆమె చేసుకుంటుంది. ఫస్ట్ 1-2 డెలివరీస్కి కోఆపరేట్ చేసేవారు, ఓకే. తర్వాత వదిలేసేవారు. ఓకే. బట్ అప్పుడు కూడా నువ్వు కూర్చుని ఉండమ్మా, బెడ్ రెస్ట్ తీసుకో అనేవారు కాదు. వాళ్ళతో చాలా పనులు చేపించేవారు. వాళ్ళు నెక్స్ట్ డెలివరీ అయిన తర్వాత దానికి రిలేటెడ్ ఏమేమి ఉంటాయి వాళ్ళతో దంచి ఇచ్చేవారు, నూరిచ్చేవారు. అంతేగాని అపురూపంగా చూసేవారు కాదు. అవన్నీ ఎందుకు అంటే స్ట్రెయిన్ అవ్వాలి, బాడీ ఫ్లెక్సిబిలిటీ ఉండాలి, ఈజీగా కాన్పు అవ్వాలి. మా తాతయ్య చెప్పేవారు, వాళ్ళ కింద పని చేసేవాళ్ళు జస్ట్ డెలివరీ అయిపోయిన తర్వాత పనిలోకి వచ్చేవారంట. 1 or 2 డేస్లో. 1 అవర్లో. మై గాడ్. ఇప్పుడే డెలివరీ అయ్యింది, కారం దంచడానికి వచ్చారని చెప్పి అనుకునేవారంట, కొంతసేపు రెస్ట్ తీసుకోమ్మా అని. అంటే అంత గట్టిగా ఉండేవారు మనుషులు. ఇప్పుడు మా తాతయ్య హేళన చేస్తారు, అప్పట్లో మాకు అలా ఉండేవారు, మీరు ఉన్నారు 1 కిలోమీటర్ కూడా నడవలేరని వెటకారం చేస్తారు. సో వాళ్ళు అంతంత కష్టమైన పనులు చేసేవారు, విసరడాలు, దంచడాలు, రుబ్బడాలు. సో మనం మన బాడీని డెలికేట్ చేస్తున్నాం. మన బాడీ టెంపుల్ లాంటిది. సో దాన్ని పవిత్రంగా చూసుకోవాలి, దానికి కావాల్సిన ఎక్సర్సైజ్, ఫుడ్ అన్నీ కరెక్ట్గా ఇవ్వాలి. ఓకే. మనం ఫుడ్ కరెక్ట్గా ఇవ్వట్లేదు, ఎక్సర్సైజ్ కరెక్ట్గా ఇవ్వట్లేదు, హెల్దీ ఫుడ్ తీసుకోవట్లేదు, టైంకి నిద్రపోవట్లేదు. ఎంత డబ్బు ఏం లాభము? నీ బాడీ కోరుకునేవి అవే. అవి ఇస్తే అనారోగ్యాలు అనేవి దరిచేరు. రైట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ రమ్య. సో చూసారు కదా, మీరు కూడా హెల్త్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. డబ్బు సంపాదించడంలో పడి హెల్త్ని చాలామంది మర్చిపోతున్నారు. మీలో ఎంతమంది యోగా అనేది డైలీ లైఫ్లో చేస్తున్నారు అనేది కింద కామెంట్ చేయండి. ఈ ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.